అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశి వారికండి అమావాస్య తర్వాత 30, 31 తేదీల్లో ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా జరగబోయేది తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఏ ఇద్దరు వ్యక్తుల ద్వారా తులారాశి వారి జీవితం మారబోతుంది అనే పూర్తి వివరణ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఎవరి ద్వారా వీరికి ఒక మంచి అవకాశం రాబోతుంది అనేటటువంటి విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే తులారాశి వారు మామూలుగా చాలా మంచివారు, సున్నితంగా, అంటే వీరి మనసు ఎవరు కూడా బాధించే విధంగా ఉండదన్నమాట. ఎప్పుడూ కూడా వీరిని వీరు చాలా చక్కగా మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా వీరికి వీరు అంటే వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం చేస్తూ ఉంటారు. చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చండి తులారాశి వారు. అయితే కష్టపడితే డబ్బు వస్తుంది. వచ్చినటువంటి డబ్బు కూడా ఏంటంటే గనక చాలినట్లుగా ఉంటుంది తులారాశి వారికి. చాలామంది కూడా డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ రాశిలో వాళ్ళు కొంతమంది ఏంటంటే గనక ఎక్కువగా కష్టజీవులండి. కష్టంతోనే బతుకుతూ ఉంటారు తులారాశి వారు. కష్టపడిపోతూ ఉంటారు. అలానే దారుణంగా మోసపోతూ ఉంటారు. మోసపోయిన రోజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులు కూడా. అయితే తులారాశిలో ఈ యొక్క రాశిలో వీరికి స్నేహితులు ఎక్కువగా ఉండొచ్చు. అలాగే బంధువర్గంలో కూడా ఎక్కువగా వీరికి స్నేహితులు ఉండొచ్చు. కానీ ఏంటంటే అండి వీరిపై ఎప్పుడూ కూడా వారు కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. అంటే వీరికి పైకి చెప్పేటటువంటి మాటలు ఒకటిలా ఉంటే వేరేలాగా వారి ప్రవర్తన ఉంటుందన్నమాట. చాలా మంచి మనసును కూడా వీరు అంటే తులారాశి వారు యొక్క మంచి మనసును వారు అలుసుగా తీసుకొని ఎప్పుడూ కూడా వీరిని బాధించాలి అనేటటువంటి స్వభావంతో ఎప్పుడు వీరిని ఏదో ఒక విధంగా కుళ్ళు కుతంత్రాలతో వీరిని బాధ పెడుతూ ఉంటారనమాట. అలాగే తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మరికొంత తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు అలాగే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి అంటే ఎవరికైనా కానీ సమస్యలు ఎదురైనప్పుడు అంటే జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం కదా! అలాగా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు చాలామంది ఉంటారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి తగినటువంటి సమస్యలు వారికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పూర్తి ఆహ్, సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనకు తెలియజేస్తారు. పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9030985098. ఇక ఇప్పుడు తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామండి. అమావాస్య తరువాత అంటే వీరికి చాలా వరకు చక్కగా అంటే ఒక మంచి పని వలన వీరికి బాగా ఎక్కువగా కలిసి రాబోతుంది. అంటే వీరు చాలా ఎక్కువగా ఆ పని పట్ల శ్రమ చేస్తూ ఉన్నారండి. ఆ శ్రమకు తగినటువంటి మంచి ఫలితం అయితే వీరు పొందబోతున్నారు. అయితే అందరిలాగా మేము కూడా ఎదగాలి, చక్కగా మా ఇంట్లో వారిని చక్కగా మేము చూసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీరు ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు. అయితే వీరు చాలా గొప్ప మనుషులనే చెప్పుకోవాలండి తులారాశి వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ పరంగా చాలా ఎక్కువగా వీరు పాపం వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనేటటువంటి భావంతో ఉంటారు. అందరినీ కూడా దగ్గరకు తీసుకుంటారు. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడటం కానీ, బాధ పెట్టడం కానీ ఎప్పుడూ కూడా చేయరనమాట. అయితే వీరు బంధుమిత్రులు కానీ, లేదంటే తోబుట్టువులు కానీ, లేదంటే అంటే స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారండి. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు సహాయం చేయండి కానీ మరి ఎవరికి కూడా ఓవర్‌గా సహాయం చేసేసి మీరు ఇబ్బంది పడిపోకండి. అయితే ఇద్దరు వ్యక్తుల ద్వారా మీకైతే అంటే ఇద్దరు వ్యక్తుల ద్వారా మీకు బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు అంటే శత్రువులుగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. అయితే శత్రువులుగా మారి తర్వాత మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు ఇప్పటి వరకు వారు. అయితే వారి తప్పును తెలుసుకొని మీ ముందు వారు చేతులు జోడించబోతున్నారండి. వారి ద్వారా మీకు మంచి అవకాశం రాబోతుంది. అంటే వారి తప్పు వాళ్ళు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాబట్టి ఇకప్పుడు మీకు మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళది చాలా తప్పుంది. అయితే ఆ తప్పు ద్వారా మీకు ఇప్పటి వరకు వారు ఏదైతే కష్టాన్ని కలిగించారో, ఏదైతే మీ కీడును కోరుకున్నారో, మీరు చేసేటటువంటి పనిని వారు ఇప్పటి వరకు కూడా చేయకుండా ముందుకు సాగకుండా చేశారో, ఆ పనిని మిమ్మల్ని చక్కగా సజావుగా సాగిపోయించుకునే విధంగా చేయబోతున్నారంటే వారి తప్పును వారు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించి మా తప్పైపోయింది, ఇక నుండి మీ పని మీరు సక్రమంగా చేసుకోండి అని చెప్పి వారు మీ పనికి ఏ విధంగా కూడా ఆటంకం సృష్టించకుండా చాలా అంటే చాలా మీకు
చక్కగా మీకు అనుకూలంగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మారబోతున్నారు. అప్పటి నుండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా మీకు కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే అమావాస్య తర్వాత రోజు కాబట్టి 30, 31 తేదీల్లో మీకు విశేషంగా దైవానుగ్రహం కూడా తోడవబోతుందండి. దైవానుగ్రహం తోడవబోతుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులేమిటంటే అండి, అమావాస్య రోజు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు అంటే ఈ రోజున అంటే ఎక్కువగా మీరైతే ఆహ్, ఎప్పటిలాగే మీకు తులారాశి వాళ్ళు చాలా సాధారణంగానే మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా. కాకపోతే ఈరోజు ఎక్కువగా మీకు కనిపించినటువంటి పేదవారికి కానీ, లేదంటే మీకు తగినటువంటి సహాయం కానీ, ఎవరో ఒకళ్ళకి కొద్దిపాటి సహాయాన్నయితే అందించండి. అలాగే ఈ రోజున దైవారాధన చేసుకోండి. సాయంత్రం వేళ అమావాస్య కాబట్టి ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఏంటంటే, మీకు అన్ని విధాలుగా కూడా ఎవరికైనా కానీ మీకు చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసినటువంటి అవకాశాలున్నా, లేదంటే మీ చేతికి రావాల్సినటువంటి ధనం అందకపోయినా, ఇప్పటివరకు రాకుండా ఆలస్యం జరిగినా, అవన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలిస్తాయనమాట. అలాగే చిన్నపాటి పరిహారాలంటూ ఏంటంటే అండి, అమావాస్య నాడు అమ్మవారి ముందు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత, అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకోవడం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వలన అమావాస్య కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే 31, 30 తేదీన మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉండి మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందనమాట. అంటే ప్రేమగా చూసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే లైఫ్‌లో సెట్ అయిపోవాలి అనుకునేటటువంటి ఉద్యోగస్తులు కానీ వారందరికీ కూడా మంచి అవకాశం. తులారాశిలో ఉండేటటువంటి కొంతమంది వారు అంటే ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి కూడా మంచి అవకాశాలు. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. దానికి తోడు ఇంకోటేంటంటే డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీరు అప్పుగా అడిగినటువంటి డబ్బు కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక స్త్రీ మూలాన ఏంటంటే మీకు ఫైనాన్షియల్‌గా మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి బాగా కలిసొస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, అలాగే మీకు దగ్గర బంధువు కావచ్చు. అలా ఒక స్త్రీ ద్వారా మీకు మంచి అవకాశం అయితే రాబోతుంది. ఆ ధనం వల్ల మీరు చేయవలసినటువంటి బిజినెస్‌లో మీరు ప్రారంభించేటటువంటి ఏదైనా అవకాశం ఉంటే, ఆ ధనం మీకు చక్కగా ఆ స్త్రీ ద్వారా లాభం కలుగుతుంది కాబట్టి, ఆ స్త్రీ దయ వలన మీకు డబ్బు చేతికి అందేటటువంటి అవకాశాలు మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగినటువంటి విషయం అనమాట. అలాగే గ్రహాల మార్పుల వలన, గ్రహస్థితి వలన మీకు చాలా అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. చక్కగా చేతి నిండా ధనం ఉంటుంది. అలాగే మీరు ఆ ధనాన్ని ఏంటంటే గనక చక్కగా కాపాడుకొని ఏంటంటే మీరు కష్టజీవులు కాబట్టి మీరు ఆ కష్టం ఏ విధంగా కలిగింది, ఆ కష్టం ద్వారా మీరు ఎంత బాధపడ్డారు అనేది గుర్తించి జాగ్రత్తగా డబ్బునైతే జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్‌గా మీరైతే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తులు, వ్యాపారాల పరంగా కూడా చాలా ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు బాగా ఈ 2 రోజులు కలిసొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం లాభదాయకంగా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌లో కూడా మీరు చాలా బాగా రాజకీయ నాయకులకు కూడా మంచిగా కలిసొచ్చేటటువంటి అవకాశం, పేరు ప్రతిష్ట కూడా బాగా కనిపిస్తుంది. అలాగే ప్రేమికుల పరంగా అండి, ప్రేమికుల పరంగా దూరమైన వారు కూడా ఒకటవ్వబోతున్నారు. అలానే కాకుండా అంటే వారు తిరిగి కలిసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువర్గాల మధ్య కూడా అంటే ఇరు వర్గాల మధ్య కూడా మీరు ప్రేమను అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్యాలైతే తలెత్తేటటువంటి అవకాశం ఉందండి. అంటే తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి ఇలాంటివి చిన్న చిన్న అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ అవి మిమ్మల్ని ఎక్కువగా కూడా ఒత్తిడికి గురి చేసేటటువంటి అవకాశాలైతే పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే నమ్మినటువంటి వ్యక్తులు అంటే మీరు ఎవరినైతే ఇప్పటివరకు నమ్మారో ఆ వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఆ వ్యక్తులే తిరిగి మీ ముందు చేతులు జోడించి తిరిగి మీ పనిలో వారు ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టకుండా మీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అయితే మనశ్శాంతిగా అంటే మీకు వారి వల్ల ఇప్పటివరకు మనశ్శాంతి రాలేదు, ఇప్పటివరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎవరి ద్వారా అయితే మీరు ఎక్కువగా బాధపడుతున్నారో వారి ద్వారా మీరు పూర్తిగా అనుకూలంగా ఉండేటటువంటి సమయం అనమాట. కాబట్టి పూర్తిగా ఈ రోజున అమావాస్య కాబట్టి దైవారాధన చేసుకొని రేపు 2 రోజులు బాగా ఎక్కువగా మాకు మంచి లాభం రావాలని చెప్పి భగవంతుడి దగ్గర ప్రార్థించుకోండి. అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొని మాకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి తులారాశి వాళ్ళు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం రాబోతుంది. అంటే మీ పని మీరు సక్రమంగా సజావుగా చేసుకుంటారనమాట. తద్వారా మీకు దానివల్ల మీ పని మీకు సక్సెస్ అవుతుంది. దానివల్ల మీకు మంచి లాభదాయకంగా కలిసొస్తుంది. సో విన్నారు కదండీ ఈరోజు
తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. అలాగే అర్థవంతంగా ఉంది అనుకుంటున్నాను. అంటే ప్రతిరోజు కూడా ఒకలా ఉండదు కాబట్టి రోజుకొక మార్పు మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశాలు, అలాగే మనం అదృష్టాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయండి. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.